ఓకే, మీకు న్యూమరికల్ అనాలిసిస్లో కాలిక్యులేటర్ ఎలా యూస్ చేయాలో చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం సమ్స్ చేద్దాం దగ్గర నుంచి. మీకు ఇంకా ఈ యూనిట్ దగ్గర అయిపోతుంది. ఆల్రెడీ మీకు 3 క్లాసెస్ చెప్పాను. న్యూమరికల్ ఫస్ట్ యూనిట్, ఈ సమ్స్ చేస్తే ఇంక యూనిట్ దగ్గర అయిపోయినట్టే. సో సమ్స్ స్టార్ట్ చేద్దాము. సమ్స్ 2 క్లాసెస్లో సమ్స్ ఒకటేద్దాం. మొత్తం 5 క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. ఓకే, రాయండి. ఎగ్జాంపుల్ 1. మీకు ఆల్రెడీ కాలిక్యులేటర్ యూస్ చేయని చెప్పాను కదా, దాన్ని బట్టి మనం సమ్స్ చేసేద్దాము. ఫైండ్ ది రిలేటివ్ ఎర్రర్. ఫైండ్ ది రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ if 2/3 is approximated to 0.667. Find the relative error. Find the relative error. రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి. మనం ఫార్ములాస్ చెప్పాను ఆల్రెడీ, మీకు చాలా రోజులు అయిపోయాక మర్చిపోయి ఉంటారు. రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా వీ నో దట్. సో రిలేటివ్ ఎర్రర్ని ఈ ఆర్తో డినోట్ చేస్తాం. రిలేటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు mod x మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్. ఇది రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా. మీరు చూడండి కాస్తే అక్కడ రిలేటివ్ ఎర్రర్ మీకు చెప్పాను. ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్, వేర్ ఎక్స్ ఈజ్ ట్రూ వాల్యూ, ఎక్స్ డాష్ ఈజ్ approximate value, where x is equals to true value. So ఇక్కడ true value ఎంత? 2/3. 2/3 అనేది true value. x dash is equals to approximate value. So approximate value ఎంత ఇచ్చారు? 0.667. అలా మనకి true value 2/3, approximate value 0.667. దాన్ని మనం అప్రాక్సిమేట్ వాల్యూగా చేయాలి. అది సబ్స్టిట్యూట్ చేసాను. దేర్ఫోర్ రిలేటివ్ ఎర్రర్ ER is equals to ఫార్ములా mod x మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్. సబ్స్టిట్యూట్ చేస్తే 2/x ఎంతమా? 2/3 మైనస్ 0.667 బై ఎక్స్ ఎంతమా? ఎంత? 2/3. అర్థమైందమ్మా? సో ఇక్కడ 2/3 ఎంత? ఇక్కడ మొత్తం కలిపి మనం కాలిక్యులేటర్లో చేసేవచ్చు ఒకేసారి. చూడండి ఎలాగో. చూడండి, మనం మొత్తం అంతా ఒకేసారి కాలిక్యులేటర్లో చేసేవచ్చు, లేదంటే దేనికి దానికి చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ చేయొచ్చు. చూడండి, న్యూమరేటర్ చేసినప్పుడు 2/3 మైనస్ 0.667. 2/3 ఇక్కడ మనకి కాలిక్యులేటర్ యూజ్ చేసినప్పుడు బ్రాకెట్స్ చాలా ఇంపార్టెంట్. 2/3 ఉంది కదా, మనం బ్రాకెట్ ఓపెన్ చేసి, ఇగో బ్రాకెట్ ఇక్కడ కాలిక్యులేటర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి 2 రాసి డివైడెడ్ బై 3 రాయాలి. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. అర్థమైందామా? 2/3కి ఇక్కడ ఖచ్చితంగా మనం బ్రాకెట్ పెట్టుకోవాలి, లేదంటే సమ్ పోతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి సమ్స్లో ఇక్కడ ఈ కాలిక్యులేటర్ యూజ్ చేసినప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2/3 మైనస్ 0.667లో 2/3కి బ్రాకెట్ ఓపెన్ చేసి 2 డివైడెడ్ బై 3 అని రాసి మైనస్ రాసి 0.667 రాయాలి. సో ఇక్కడ ఇలా మనం చేయాలి. 2/3 బ్రాకెట్ ఓపెన్ చేసి 2/3 రాసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ రాసి 0.667 రాయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 3.333 ఇంటూ 10⁻⁻4 వచ్చింది. సో ఎంత వచ్చిందమ్మా? 3.3333 ఇంటూ 10⁻⁻4 వచ్చింది. 10⁻⁻4 ఉంది కదా మొత్తం రాసింది. బై ఎంత? బై 2/3. అర్థమైందా? బై 2/3 ఒకేసారి చేసేద్దాము. డివైడెడ్ బై 2/3 కదా, ఇగో డివైడెడ్ బై, మళ్ళీ ఆన్సర్ డివైడెడ్ బై, ఇది ఆన్సర్ కదా, డివైడెడ్ బై 2/3. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 2 రాసి డివైడెడ్ బై 3 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. మొత్తం ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చిందమ్మా? -5 ఇంటూ 10⁻⁻0.4. అంటే చూడండి 10⁻⁻4 ఎంత వచ్చింది? ఇక్కడ మాడ్యులస్ ఉంది కదా, మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చిన మైనస్ తీసుకోకూడదు, ప్లస్గా తీసుకోవాలి. సో 5 ఇంటూ 10⁻⁻4. అంటే ఇక్కడ -4 ఉంది కాబట్టి 4 డెసిమల్స్ ఏదో రాయాలి. ఫస్ట్ డెసిమల్, రెండో డెసిమల్ 0 0 0. అంటే ఏమొస్తుందంటే దీని ఆన్సర్
0.0005. సో 5 into 10 power minus 4 అంటే ఎంతమా 0.0005. ఇక్కడ పవర్ మైనస్ 4 ఉంది కాబట్టి 4 times అవుతుంది కావాలి 5 పాయింట్. సో దీనే మనం 5 into 10 power minus 4 అంటాం. ఇలా మనం రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి. మనం మొత్తం ఒకేసారి కాలిక్యులేటర్లో చేసేవచ్చు. ఇలాగా ఇక్కడే మనం చేసేవచ్చు. ఎలా చూడండి, ఇది మొత్తం ఒకేసారి చేసేద్దాం. చూడండి, మొత్తం ముందు ఏముంది 2/3 మైనస్ 0.667. ముందు బ్రాకెట్ పెట్టుకోవాలి, మళ్ళీ బై 2/3 చేయాలి కదా. అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్తో స్టార్ట్ చేయాలి. మొత్తం డివిజన్ చేద్దాం. చూడండి, మొత్తం బ్రాకెట్తో ఓపెన్ చేసి 2/3 మైనస్ 0.667, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 2/3 బ్రాకెట్ క్లోజ్ చేసి మైనస్ 0.667 అయిపోయింది. ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఆన్సర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయిపోయింది, బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ బ్రాకెట్ ఏంటది. సో 2/3 మైనస్ 0.667 కదా. ఇక్కడ ఇంకో బ్రాకెట్ పెడదాం. ఇక్కడ 2 బ్రాకెట్లు పెడదాము. సో ఇప్పుడు 2 ఓపెన్ చేసాం మనం బ్రాకెట్. అంటే కాలిక్యులేటర్లో ఇది ఎలా ఫైండ్ చేయాలంటే 2 బ్రాకెట్లు రాసి మళ్ళీ 2/3కి బ్రాకెట్ రాసి 2/3 ఇది క్లోజ్ చేసేయాలి. మైనస్ 0.667 ఈ బ్రాకెట్కి క్లోజ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేయాలి. అంటే 0.667 తర్వాత మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. సో 0.667 తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసాం కదా బ్రాకెట్, అది మళ్ళీ లాస్ట్ని క్లోజ్ చేయాలి. 2 సార్లు ఓపెన్ చేసిన బ్రాకెట్ ఇక్కడ రాసేయాలి. తర్వాత ఏముంది డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 2/3 రాయాలి. ఇది క్లోజ్ చేసేసి ఈ బ్రాకెట్ క్లోజ్ చేసి లాస్ట్ బ్రాకెట్ అప్పుడు క్లోజ్ చేయాలి. అంటే ఇది అంతా డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 2/3 అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి మొత్తానికి మళ్ళీ బ్రాకెట్ పెట్టాలి. ఈ బ్రాకెట్ చాలా ఇంపార్టెంట్. అయినా చూసారా సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అంటే మనం మళ్ళీ ఎక్కడో తేడా కొడిసాం. సింటాక్స్ ఎర్రర్ రాకూడదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి 2/3 మైనస్ 0.667 కదా. ఇగో 2/3 మైనస్ 0.667 ఈ రెండింటిలో బ్రాకెట్ పెట్టాలి. డివైడెడ్ బై మళ్ళీ 2/3 మళ్ళీ హోల్ బ్రాకెట్ పెట్టాలి. అంటే మనం ఫస్ట్ బ్రాకెట్తో స్టార్ట్ చేయాలి. 3 బ్రాకెట్స్ పెట్టుకోవాలి. 2/3 చూద్దాం వస్తుందో లేదో. ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసాం మైనస్ 0.667 మళ్ళీ రెండో బ్రాకెట్ క్లోజ్ చేసాం డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 2/3 మళ్ళీ లాస్ట్ని బ్రాకెట్ క్లోజ్ చేసాం మైనస్ 5.5 into 10 power minus 4. అది కరెక్ట్. అర్థమైందా? మనం ఎన్ని బ్రాకెట్లు అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. చూడండి, ఓపెన్ బ్రాకెట్స్ అన్ని 1 2 3 4, క్లోజ్ రండి 1 2 3 4. సరిపోయింది కదా. అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. అలా మనకి బ్రాకెట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలా చేయలేనప్పుడు దానికి సపరేట్గా చేసుకోవాలి. ఇగో 2/3 ముందు చేసేయాలి. 3.333 into 10 power minus 4 మొత్తం చేసేయాలి. 2/3 మైనస్ 0.667 మొత్తం చేసి డినామినేటర్ రాసుకుని న్యూమరేటర్ రాసుకుని డినామినేటర్ కూడా రాసి 2 డివైడ్ చేయాలి. దీన్ని మనం ఏమంటాం, రిలేటివ్ ఎర్రర్ అంటాం. అర్థమైందా? సో రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా ఈఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ బై ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్, ఎక్స్ ఎంత 2/3 కదా. సో 2/3 మైనస్ 0.667/2/3. అర్థమైందమ్మా? సో ఇక్కడ మళ్ళీ 2/3 రాయాలి. సో ఇక్కడ మనం బ్రాకెట్స్ చేసినప్పుడు ఈ బ్రాకెట్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ 2/3కి మన కాలిక్యులేటర్లో కొట్టినప్పుడు ఇది ఎన్ని బ్రాకెట్లు అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. లేదంటే మనకి కాలిక్యులేటర్లో సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. లేదంటే దానికి సపరేట్గా చేయొచ్చు. అర్థమైందమ్మా? సో మనం ఇది ఇలా చేయాలి. ఓకేనా? కెమెరా యాక్షన్. ఇది అర్థమైందమ్మా? మీరు సమ్స్ చేసినప్పుడు కాలిక్యులేటర్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. లేదంటే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ సమ్. ఫైండ్ ది పర్సంటేజ్ ఎర్రర్ ఎగ్జాంపుల్ 2.
find the percentage error. Find the percentage error. Find the percentage error if 625.483 is approximated to three significant figures. Three significant figures. జాగ్రత్త వినండి. ఫైండ్ ది పర్సంటేజ్ ఎర్రర్. ఈసారి మనం పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా ఏం చెప్పాను నేను. సో ముందు ఇచ్చిన వాళ్ళు ఏం కనుక్కున్నారో ముందు ఫార్ములా రాశారు. ఏం కనుక్కున్నారమ్మా? ఫైండ్ ది పర్సంటేజ్ ఎర్రర్. వీ నో దట్ ది పర్సంటేజ్ ఎర్రర్ సో పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? mod x minus x dash by x into 100. మనం 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్: యాబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్. యాబ్సల్యూట్ ఎర్రర్ ఈఏ ఫార్ములా mod x minus x dash. తర్వాత రిలేటివ్ ఎర్రర్ x minus x dash by x. అలాగే పర్సంటేజ్ ఎర్రర్ ఈపీ x minus x dash by x into 100. ఆల్రెడీ మీకు ఇవన్నీ చెప్పానండి ఫార్ములాస్, ఒకసారి రిఫర్ చేయండి. సో ఇప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ అంటే x minus x dash by x into 100. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ ముందు రాయాలి కదా. చూడండి, ఫైండ్ ది పర్సంటేజ్ ఎర్రర్ ఇఫ్ 625.483 is approximated to three significant figures. అసలు ఒరిజినల్ వాల్యూ 625.483. సో ఒరిజినల్ వాల్యూ మనం ఏమంటాం అంటే ఎక్స్తో డినోట్ చేస్తాం. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 625.483. ఇప్పుడు మనం ఎక్స్ డాష్ ఫైండ్ చేయాలి. సో ఎక్స్ డాష్ ఏమవుతుంది? అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమి ఇచ్చారు వాళ్ళు? అప్రాక్సిమేటెడ్ టు త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నారు. మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏం చెప్పాను నేను? ఓన్లీ నెంబర్స్. మొత్తం ఇక్కడ 1 2 3 4 5 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎన్నిటికి అప్రాక్సిమేట్ చేయమన్నారు? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే మనం ఏం తీసుకోవాలంటే 625 తీసుకోవాలి. అలా మనం తీసుకోవాలి. ఓన్లీ నాన్ జీరోనే తీసుకోవాలి. వాటినే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దాంట్లో అప్రాక్సిమేటెడ్ టు 3 అన్నారు కాబట్టి ఎక్స్ డాష్ 625 అవుతుంది. అప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్. ఎక్స్ అంటే ఎంతమా? 625.483 మైనస్ ఎక్స్ డాష్ అప్రాక్సిమేషన్ 625/625.483 ఇంటూ 100. డైరెక్ట్గా దేని దానికి చేయొచ్చు, మనం మళ్ళీ మొత్తం కాలిక్యులేటర్ ఒకేసారి కొట్టవచ్చు. దేని దానికి చేద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి? న్యూమరేటర్ 625.483 మైనస్ 625. చూడండి, 625.483 మైనస్ 625 ఎంత వచ్చింది ఆన్సర్? 0.483. 0.483 డివైడెడ్ బై 625.483 ఇంటూ 100. సో ఇంటూ బై చేయాలి కదా. సో అక్కడ మళ్ళీ మనం 0.483 కొట్టక్కర్లేదు, డైరెక్ట్గా ఆల్రెడీ 0.483 ఉంది కాబట్టి డివైడెడ్ బై కొట్టి ఆన్సర్ డివైడెడ్ బై 625.483 చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 7.7220 ఇంటూ 10⁻⁻4 వచ్చింది. ఏమొచ్చింది? 10⁻⁻4. అంటే ఇక్కడ 10 అసలు ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ 7.72203241 ఇంటూ 10⁻⁻4 వచ్చింది కదా. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 10⁻⁻4 అంటే పాయింట్ని యువతలకు తీసుకెళ్ళాలి. 10⁻⁻4 అంటే 4 స్థానాలు యువతలకు తీసుకెళ్ళిపోవాలి. ఫస్ట్ డెసిమల్ 7, యువతలు ఏం లేవు కాబట్టి 0 తీసుకోవాలి. అంటే దీన్ని ఏమని రాయాలి? 0.0007772. చాలా ఇక్కడ దాకా చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్. రెండోది లేదు కాబట్టి 0 పెట్టుకోవాలి. మూడోది 0, నాలుగోది 0 బై పాయింట్. అంటే పాయింట్ని ఇక్కడ నుంచి 4 డెసిమల్స్ అవతలకి తీసుకెళ్ళిపోవాలి. 10⁻⁻4 ఉంది కాబట్టి. అంటే దీన్ని ఏమని రాయాలి? 0.000772 ఎన్ని రాయొచ్చు ఇక్కడ దాకా చాలు ఇంటూ 100. మళ్ళీ ఇంటూ 100 ఉంది కాబట్టి పాయింట్ని 2 ముందు తీసుకురావాలి.
అప్పుడు ఈ రెండు జీరోలు లెక్కలోకి రావు. సో ఆన్సర్ అయితే 0.0772. అదే ఆన్సర్. రాసుకోండి. సో అర్థమైంది. కాలిక్యులేటర్లో ఇంటూ 10⁻⁻4 వచ్చింది కాబట్టి పవర్లో మైనస్ ఉంటే డెసిమల్ యువతలకు వెళ్తుంది, ప్లస్ ఉంటే అవతలకి వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో పవర్లో మైనస్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది డెసిమల్. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 4 యువతలకు వెళ్ళాలి. 1 7 1 యువతలు 7 0 0 0 మొత్తం 4 అయిపోయి కదా. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇక్కడ రాయాలి. అంటే 0.000772 ఇగో ఇంటూ 100 ఉంది కదా, ఇంటూ 100 రాయాలి. ఇంటూ 100 ఉంది కాబట్టి మళ్ళీ ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ యువతలు తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఈ రెండు జీరోలు ఎక్కడికి రావు. 0.0772 ఇది ఆన్సర్. దీన్ని మనం ఏమంటాం, పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. రాస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. అర్థమవుతున్నాయేమో సమ్స్. మనం కాలిక్యులేటర్ యూజ్ చేయడం కొద్దిగా బాగా వస్తా. ఎగ్జాంపుల్ 3 రాయండి. assuming that example 3 assuming that computer retains 4 digits only, 4 digits only in the mantissa. Find the absolute error and relative error in the product of 432.8 and 0.1258. సో చూడండి, సమ్మాయి ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా? అస్యూమింగ్ దట్ కంప్యూటర్ రిటైన్స్ 4 digits ఓన్లీ ఇన్ మాంటిసా. చూడండి, 0.444 ఉందనుకోండి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? పాయింట్ అవతల 3 digits ఉన్నాయి కదా, దీన్ని మనం మాంటిసా అంటాం. 2.445 దీంట్లో ఈ 3 digitsని మనం మాంటిసా అంటాం. సో ఇక్కడ వాళ్ళు 4 digits ఓన్లీ ఇన్ మాంటిసా అన్నారు. అంటే పాయింట్ యువతల ఓన్లీ 4 decimals తీసుకోమన్నారు అని అర్థం. అర్థమైందమ్మా? పాయింట్ యువతల ఎంత తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఇంకోటి ఉన్నా మనం తీసుకోగలం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫైండ్ ది అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ది ప్రొడక్ట్ ఆఫ్, ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. దానికి మనం అబ్సల్యూట్ ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి. సో సొల్యూషన్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం ట్రూ వాల్యూ ఫైండ్ చేద్దాం.
ట్రూ వాల్యూ అసలు వాల్యూ ఏంటి ట్రూ వాల్యూ x is equals to అసలు వాల్యూ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఆ రెండు నెంబర్స్ ప్రొడక్ట్ చేయాలి అంటే ఏమని రాయాలమ్మా 432.8 ఇంటూ 0.1258 చేయాలి సో రెండు ప్రొడక్ట్ చేద్దాం మనం 432.8 ఇంటూ 0.1258 ఎంత వచ్చిందా ఆన్సర్ 54. సో ఆన్సర్ ఎంత వచ్చింది 54.44624 వచ్చింది ఇది అసలు వాల్యూ అది 54 అంతా వేసారు అసలు వాల్యూ 54.44624 అనేది ట్రూ వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ ఏమి ఇచ్చారు వీళ్ళు అస్యూమింగ్ దట్ కంప్యూటర్ రిటైన్స్ 4 digits ఓన్లీ ఇన్ ద మాంటిసా అన్నారు అంటే ఇప్పుడు మామూలుగా అప్రాక్సిమేట్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే అప్రాక్సిమేట్ వాల్యూ x డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం కంప్యూటర్లో కనుక ఈ రెండు మల్టిప్లై చేస్తే కంప్యూటర్ ఎలా తీసుకుంటుందిట పాయింట్ అవతల 4 ఉంటేనే కంప్యూటర్ తీసుకుంటుంది ఇక్కడ పాయింట్ అవతల ఏమి ఉన్నాయి ఒకటే ఉంది అప్పుడు కంప్యూటర్ దాన్ని తీసుకోదు కంప్యూటర్ అప్పుడు దాన్ని ఎలా కొట్టాలి దాన్ని మనం అప్రాక్సిమేట్ వాల్యూ అంటాం అర్థమైందా అసలు మామూలుగా అయితే ఇలా చేసేవచ్చు కానీ కంప్యూటర్ ఏం చేస్తుందా పాయింట్ యువతల 4 ఉండాలట డిజిట్స్ అప్పుడే తీసుకుంటుంది కానీ పాయింట్ యువతలు ఉన్నాయి 2 digit 1 digit ఉంది ఎలా అంటే కంప్యూటర్ తీసుకోదు సో కంప్యూటర్లో మనం దీన్ని ఎలా చేయాలంటే పాయింట్ యువతలు ఎంత తెప్పించుకోవాలి 4 తెప్పించుకోవాలి అందువల్ల పాయింట్ని ఇటే తీసుకెళ్ళిపోవాలి అంటే దీన్ని ఏమన్నా అంటే 0.4328 అని రాసి వాల్యూ మారకూడదు కాబట్టి 10 క్యూబ్ రాయాలి 10 క్యూబ్ అంటే మనం 1000 కదా 1000తో మల్టిప్లై చేసాం అనుకోండి పాయింట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది 432.8 మళ్ళీ ఇదే వస్తుంది సో 0.4328 ఇంటూ 10 క్యూబ్ 10 క్యూబ్ అంటే ఎంత 1000 అంటే 0.4328 ఇంటూ 1000 అప్పుడు ఏమొస్తుంది అసలు 1000తో మల్టిప్లై చేస్తే దీన్ని పాయింట్ రైట్ సైడ్ వస్తుంది అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ 432 మళ్ళీ ఇదే వస్తుంది కానీ కంప్యూటర్లో మనం ఇక్కడ ఇలా కొడితే మనకి కంప్యూటర్లో రాదు కాబట్టి ఇలా రాయాలి 0.4328 ఇంటూ 10 క్యూబ్ అని రాయాలి ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 0.12582 ఇంకో డెసిమల్ ఉందా సారీ 0.12584 ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం పాయింట్ తర్వాత ఓన్లీ 4 తీసుకోవాలి కాబట్టి దీన్ని ఏం రాయాలి 0.1258 అని తీసుకోవాలి అంతే పాయింట్ తర్వాత 4 ఉండాలి దాన్ని మనం మాంటిసా అంటాం మాంటిసాలో ఓన్లీ పాయింట్ తర్వాత 4 ఉండాలి కాబట్టి ఇలా రాసుకోవాలన్నమాట ఇప్పుడు అన్నీ మల్టిప్లై చేసేది ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం సో x డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఈ రెండు మల్టిప్లై చేయడం ముందు 0.4328 ఇంటూ 0.1258 అంత వచ్చిన ఆన్సర్ 0.05444 ఇంటూ 10 క్యూబ్ కదా డైరెక్ట్గా చేసేద్దాం ఇంటూ 10 క్యూబ్ కూడా ఉంది కదా ఇంటూ 10 క్యూబ్ అంటే 1000 ఇంటూ 1000 ఇంటూ 1000 చేస్తే ఎంత వస్తుందమ్మా 54.44624 ఎంత వచ్చింది 54.44624 కంప్యూటర్లో ఈ పాయింట్ తర్వాత 4 కదా చూపిస్తుంది అందువల్ల ఆన్సర్ ఏమొస్తుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు సో ఎక్స్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్ వాల్యూ 54.4462 రాసుకోండి అది అప్రాక్సిమేట్ వాల్యూ దీని ఇంకా అప్రాక్సిమేట్గా అప్రాక్సిమేషన్ కాబట్టి ఎలాగాను ఇది అలాగే అప్రాక్సిమేషన్ కదా దీనికి ఎలా రాసేవచ్చు అంటే 54.4 తర్వాత 46 ఉంది కదా 46 రౌండప్ చేసి 45గా రాసేవచ్చు అలానే మీకు రౌండింగ్ ఆఫ్ చెప్పాను ఇక్కడ 4 వరకు రాసి అప్రాక్సిమేషన్ వాల్యూ 4 తర్వాత 6 కదా ఉంది కాబట్టి 46 ఉంది కాబట్టి 46 తర్వాత 50 కదా సో 5 తీసుకోండి అప్రాక్సిమేషన్ 4కి అవతల 6 ఉంది కాబట్టి 1 యాడ్ చేసి 5గా రౌండింగ్ ఆఫ్ ఉంటుంది ఆ రౌండింగ్ చెప్పాను సో ఎక్స్ డాష్ ఇలా తీసేసుకోండి
అప్పుడు మనకి సేమ్ ఇక్కడ అబ్సల్యూట్ ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేసాం. సో మన దగ్గర ట్రూ వాల్యూ ఉంది, అప్రాక్సిమేషన్ వాల్యూ ఉంది, కాబట్టి అబ్సల్యూట్ ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి. అబ్సల్యూట్ ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి. ఏమైనా అర్థమైందా? సో ఇక్కడ జాగ్రత్త వినండి. ట్రూ వాల్యూ అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చిందే ట్రూ వాల్యూ అన్నారు వాళ్ళు. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 4 కూడా ఉంది, మల్టిప్లై చేద్దాము. 4 32.8 ఇంటూ 0.12584 54.463532 54.463552 ఇదే ఆన్సర్. దీనికి 54.46352. అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఏం చేయాలి? కంప్యూటర్ రిటైన్స్ 4 digits ఓన్లీ ఇన్ ది మాంటిసా, అంటే పాయింట్ యువతల 4 తీసుకుంటుంది డెసిమల్స్. ఇక్కడ ఎంత ఒకటే ఉంది, సో పని చేయదు. ఏం చేయాలి? పాయింట్ ఇక్కడ పంపించాలి, అంటే ఇంటూ 10³ చేయాలి. ఇంటూ 0.4 తీసుకోవాలి. ఇప్పుడు 3 మల్టిప్లై చేసే ఆన్సర్ వచ్చిందమ్మా, ఇలా వచ్చింది. దీన్ని మనం రౌండింగ్ ఆఫ్ చేస్తే 54.45 వచ్చింది. రాసుకోండి. ఇప్పుడు ఏం కనుక్కున్నారు? అబ్సల్యూట్ ఎర్రర్ రిలేటివ్ ఎర్రర్. అబ్సల్యూట్ ఎర్రర్ ఫార్ములా. సో అబ్సల్యూట్ ఎర్రర్ is equals to mod x minus x dash, that equal to mod x ఎంతమా? x 54.46355 minus x dash ఎంతమా? x dash 54.45. వాడు గుర్తుపెట్టుకోండి, ఇది అంతా ఉంచవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం వాడు ఏది ఏమన్నప్పుడు రౌండింగ్ ఆఫ్ కూడా చేసి వేసుకోవచ్చు, ఏమి పర్వాలేదు. సరేనా? సో ఇప్పుడు 2 మైనస్ చేద్దాము. ఏంటంటే మైనస్ చేయాలి? అలాగే మాడ్యులస్ ఉంది కాబట్టి 54.44624 అది కదా. ఫస్ట్ టైం ఉంది 54 పాయింట్ చేసుకోవాలి. ఇది పాయింట్ ఇక్కడ ఉంది కదా, పాయింట్ ఇది పాయింట్ అనమాట. ఇగో 54.46355 మైనస్ రెండోదే ఉంది 54.45. ఎంత వస్తుంది ఆన్సర్? 0.01352 అంత రాసింది. అది ఈక్వల్ టు 0.01352. దీన్ని మనం ఏమంటాం? అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ 0.01352 అదే ఆన్సర్. ఇది మనం అబ్సల్యూట్ రాసుకోండి. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్. సో రిలేటివ్ ఎర్రర్ ఫైండ్ చేయాలి కదా నెక్స్ట్. సో రిలేటివ్ ఎర్రర్ మనం PRతో డినోట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటమ్మా? x మైనస్ x డాష్ బై x. ఇది ఫార్ములా. ఆల్రెడీ మన దగ్గర x మైనస్ x డాష్ అబ్సల్యూట్ ఎర్రర్ ఉంది కదా, అది ఇక్కడ రాసేవచ్చు. 0.01355 బై x ఎంతమా? ట్రూ వాల్యూ 54.46355. సో ఇప్పుడు బై చేస్తే ఏమొస్తుంది? 0.01355 మైనస్ 54.4. ఇక్కడ ఆయన 4 బదులు 6 కొట్టేసాను పొరపాటుని, మీరు కన్ఫ్యూజ్ అవ్వకలేదు. డిలీట్ కొడితే ఓట్ పోతుంది, బ్యాక్ వెళ్తుంది. 46355 ఎంత వస్తుంది? మైనస్ 54.54. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ఎందుకు వస్తుంది? రాదు, మైనస్ కా డివైడెడ్గా చేయాలి. సారీ. సో 0.01355 డివైడెడ్ బై 54.46355 ఎంత వచ్చింది?
2.48826 ఇంటూ 10⁻⁻4 చూడండి. ఆన్సర్ డైరెక్ట్గా ఇదంతా రాసినా పర్లేదు, లేదంటే మనం అప్రాక్సిమేషన్ చేసుకుని రాసినా పర్లేదు. ఇది కొత్త కాబట్టి డైరెక్ట్ రాసిన చూడండి. 2.488269586 ఇంటూ 10⁻⁻4 అని ఉంది. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే -4 ఉంది కదా, కాబట్టి పాయింట్ యువతకు వస్తుంది. పవర్లో మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది పాయింట్, పవర్లో పాజిటివ్ ఉంటే రైట్ సైడ్ వెళ్తుంది పాయింట్. సో పాయింట్ యువతకు వస్తుంది. ఎన్ని డెసిమల్స్? 4 డెసిమల్స్. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇంకో 3 జీరోస్ పెట్టుకోండి. అంటే ఏం రాయాలంటే 0.0002488 చాలా అంత అక్కడ దాకా. అర్థమైందామా? మొత్తం రాయగలరా కదా సార్? సో చూడండి, పవర్లో -4 ఉంది, 2కి యువతలు తీసుకురావాలి పాయింట్. సో ఫస్ట్ డెసిమల్ 2, తర్వాత 0 0 0 అలా 3 జీరోలు రాస్తే అప్పుడు ఇక్కడ పాయింట్ వస్తుంది. మిగతా రాశాను 488 అంత ఆన్సర్. అర్థమైందమ్మా? సో ఇది ఆన్సర్. వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే దీన్ని 2.49 అని తీసుకున్నారు. ఈ మొత్తాన్ని అప్రాక్సిమేషన్ 4 తర్వాత 8 ఉంది కదా, 8 ఉంది కాబట్టి దీన్ని 9 అని తీసేసుకున్నారు వాళ్ళు. 49 ఇంటూ 10⁻⁻4 అని తీసుకున్నారు. మనం సమ్ ఎలా చేసినా రైటే, ఇలా మనం చేసేసినా రైటే. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా ఇచ్చారు, ఇలా చేసినా రైటే, రెండు ఒకటే. టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఏం చేశారంటే 2.4 తర్వాత 8 9గా రాసేసుకున్నారు. రౌండింగ్ ఆఫ్ అంటాం, ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా చేయాలి. 8 తర్వాత 8 ఉంది కాబట్టి మనం అప్రాక్సిమేషన్గా 9 అని తీసేసుకోవాలి. ఇక్కడ 8 తర్వాత 5 ఉన్నా 5 కంటే ఎక్కువ దీన్ని 9గా తీసుకోవాలి. ఇక్కడ 5 కంటే తక్కువ ఉంటే దీన్ని 8గానే తీసుకోవాలి. సో ఇప్పుడు 9 తీసుకోవాలి ఇంటూ 10⁻⁻4 అంటే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇది. మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇది ఇవాళ క్లాస్. సో మీరు జాగ్రత్తగా వినండి, ప్రీవియస్ క్లాస్లో ఒకసారి విని అప్పుడు ఈ క్లాస్ వినండి. మనం కాలిక్యులేటర్ యూజ్ చేయడం బాగా వస్తే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇంకొక మీకు రేపు క్లాస్ తోటి యూనిట్ 1 అయిపోతుంది. యూనిట్ 1 నుంచి ఒక 10 ఒక 5 వస్తుంది. దాంట్లో జనరల్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ జనరల్ ఫార్ములా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అది. ఈ సమ్స్ చాలా ఇంపార్టెంట్, మీకు చెప్తాను. రేపు కూడా కొన్ని సమ్స్ ఉన్నాయి, రేపటితో మీకు సమ్స్ అయిపోతాయి, యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళ్దాం నెక్స్ట్ మనం. సో ఈ క్లాస్ శ్రద్ధగా విని దీని ముందు క్లాసులు కూడా ఒకసారి లింకప్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది కదా. ఓకేనమ్మా? నోట్స్ పంపించండి, ఎవరికైతే నోట్స్ పంపిస్తారో వాళ్ళకే క్లాస్ పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.